ప్రపంచం మరోసారి వినాశకరమైనటువంటి యుద్ధమంచున నిలబడింది. 2026 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలో అమెరికా కూడా తోడవడంతో మునుపెన్నడూ చూడలేనటువంటి తీవ్ర స్థాయికి చేరుకుంది ఈ యుద్ధం. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ వ్యవస్థలు ఏమిటి? నిజంగా ఇరాన్ గెలుస్తుందా? అమెరికా లాంటి మహాశక్తి కలిగినటువంటి వాటితో ఇరాన్ ఎంతవరకు పోరాడగలుగుతుంది? ఒకవేళ ఇరాన్ ఓడిపోతే ఆ దేశ భవిష్యత్తు ఏంటి అనేది మన వీడియోలో క్షుణ్ణంగా చర్చిద్దాం. మొదటగా ఇరాన్ శక్తిని విశ్లేషిద్దాం. ఇరాన్ అంటే కేవలం ఒక దేశం కాదు, అది మధ్యప్రాచ్యంలో ఒక పెద్ద సైనిక శక్తి. ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్లోని ఏ మూలకైనా తాకగలవు, తాకాయి కూడా. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు ఎంత ప్రభావం చూపాయో మనందరికీ తెలుసు. కానీ ఇరాన్ వాయుసేన చాలా బలహీనంగా ఉంది. వారి దగ్గర ఉన్నవి 1970లో నాటి పాత విమానాలు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న కొత్తవి F-35 స్టెల్త్ ఫైటర్ల ముందు ఇవి నిలబడటం అసాధ్యం. ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలో అమెరికాను ఓడించలేకపోవచ్చు, కానీ అసిమెట్రిక్ వార్ఫేర్ ద్వారా ఈ భారీ నష్టం కలిగించగలదు. ఇరాన్ ఈ అర్ముజ్ జలసంధి సముద్ర మార్గాన్ని మూసివేస్తే ప్రపంచ దేశాలకు అందే 30% చమురు ఆగిపోతుంది. అప్పుడు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. హిజ్బుల్లా, హౌతీలు, హమాస్ వంటి సంస్థల ద్వారా ఇరాన్ చుట్టుపక్కల దేశాలపై దాడులు చేయించగలదు. యుద్ధాన్ని గెలవడం అంటే కేవలం భూభాగాన్ని ఆక్రమించడం కాదు, శత్రువుకు కోలుకోలేని ఆర్థిక నష్టం కలిగించడం కూడా. ఒకవేళ యుద్ధం తీవ్రమై ఇరాన్ ఓటమి పాలైతే అది ఆ దేశానికి పీడకలవుతుంది. మొదటిది, దశాబ్దాలుగా ఉన్న ఇస్లామిక్ విప్లవ పాలన కూలిపోయే ప్రమాదం ఉంది. రెండవది, ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా నాశనమవుతాయి. మూడవది, తీవ్రమైన అంతర్యుద్ధం తలెత్తి ఇరాన్ మరో సిరియా లేదా లిబియా లాగా మారే అవకాశం ఉంది. ఇది ఆ దేశ సామాన్య ప్రజలకు అత్యంత బాధాకరమైన విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ అమెరికా షరతులకు ఒప్పుకుంటే మంచిదా? అమెరికా కోరేది రెండు విషయాలు. ఒకటి, అణ్వాయుధాలు తయారు చేయకూడదు. రెండు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఆపాలి. ఇరాన్ వీటిని ఒప్పుకుంటే యుద్ధం ఆగుతుంది, కానీ ఆ దేశ పాలకుల ప్రతిష్ట దెబ్బతింటుంది. అయితే దేశం నాశనం కాకుండా ఉండాలంటే దౌత్య మార్గమే ఉత్తమం. యుద్ధం ఎవరికి మేలు చేయదు, అది ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా. ఆఖరికి మిగిలేది శ్మశానాలే. ఈ యుద్ధం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ చర్చలకు రావాలా లేక పోరాడాలా? కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.